కానీ మీకు ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు తెలుగులో లేదు అని మీరే చెప్పారు ఇందాక. తెలుగు రాస్తాను బట్ అంతగా లేదని. అలాంటి మీరు 313 ఎపిసోడ్లు ఎలా రాశారండి? అమృతం ఈ రోజు కూడా కంటిన్యూస్గా వీక్ బై వీక్ కామెడీని రాయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. మామూలు స్క్రిప్ట్లు రాయొచ్చు బట్ కామెడీ రాయడం చాలా కష్టం. అందరికంటే ఎక్కువ బాధ నాకు తెలుసు, మా టీముకి తెలుసు, వాసుకి వాజ్ మై అసిస్టెంట్, అందులో చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అంటే ఎవ్రీ వీక్ మోర్ దెన్ రైటింగ్ అ జోక్ కాదండి, అదే నాకు మెయిన్ థింగ్. వెన్ ఐ స్టార్టెడ్ అమృతం ఐ టోల్డ్ ద టీమ్, ఇది జోక్ బుక్ కాదు. జోక్ బుక్ మనం చూస్తాం కదా, పోలీస్ జోక్ బుక్, సర్దాజీ జోక్ బుక్. ఒక పేజ్ చదువుతాం, భలే నవ్వుతాం, 2, 3, 10 పేజీలు బోర్ కొట్టి పాడేస్తాం, ఎందుకంటే అందరూ కథ లేదు. సో జోక్స్ వన్ లైనర్స్ బోర్. ప్రతి సినిమాలో ఇప్పుడు వన్ లైనర్స్, ప్రతి వాడు పంచ్ డైలాగ్ అన్నాడు. దేనికి పంచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచింగ్ బ్యాగ్ ఎవరు? ఆడియన్సా? కథ ముందు సాగాలి కదా. సో కామెడీ కూడా, అమృతం స్ట్రెంగ్త్ ఇస్ ద స్టోరీ, నాట్ కామెడీ. వింత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసాం వాళ్ళ పడతానికి. సో దట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ద వర్డ్స్. ఇప్పుడు గోతులో పడ్డాడంటే అమ్మో నాయనో అనాలి కదా. మన గొయ్యి కూడా లేకుండా ఊరికి అమ్మో నాయన అని ఎలాగొస్తాయి మాటలు అవి పెట్టినట్టు. సో ఆ సిచ్యుయేషన్స్, అది స్టోరీ మోర్ దాన్ కామెడీ. ఎంత స్టోరీ సిచ్యువేషన్ అయినా కూడానండి, మీరు ఆ క్యారెక్టర్స్తో ఆ లైన్స్ వాళ్ళు పలికే పద్ధతి విధానం, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ అవి కూడా అదే అంటున్నాను. అంటే ప్రతి వారం ఇద్దరు క్యారెక్టర్స్తో అలా కామెడీ పండించడం ఇట్స్ నాట్ ఈజీ అంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్స్, ఈవెన్ సిచ్యువేషన్స్ అయినా వారం కామెడీ పండించాలంటే అంత 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 సులువైన విషయం కాదు. అది సులువైంది కాదు. అందుకనే ప్రేమ వాట్ ఈజ్ ఆఫ్ చేసాం. ఎందుకు ఆఫ్ చేసాం? ఆఫ్టర్ 6 years నాన్ స్టాప్ ఆఫ్ చేస్తాం అన్నది ఆ ఛానల్లో ఎస్పెషల్లీ జెమినీస్ వాళ్ళు చెప్తారు, ఇంక చాలు రేటింగ్స్ లేవు మానేయమని. ఓకే, ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్. మొట్టమొదటిసారి మేము అన్నాం మేము ఇంక చేయలేమని. మేము అన్నప్పుడు కూడా వీఆర్ నంబర్ 1 or 2 ఆన్ ద ఛానల్ లిస్ట్ టీఆర్పీస్లో. సో వాళ్ళు అనుకున్నారు వీళ్ళకి పిచ్చా ఎందుకు మానేస్తున్నారని, డబ్బులు చేదా అని. చేదు కాదు, ఇక్కడ లేదు, అయిపోయింది. గుజ్జంత వచ్చేసింది బయటికి. మొత్తం వారం అంటే ఎన్ని వీక్స్, 300 weeks పైన నాన్ స్టాప్గా చేసి ఇంకా అన్నీ చేస్తాం అనిపిస్తుంది. కానీ ఆ 300 రాయటం కూడా చాలా కష్టం కదండి. అది ఎప్పుడు వస్తుందంటే, అంటే మీలో కామెడీ ఉంటే వస్తుంది. అంటే మీరు మీ రెగ్యులర్ దైనందిన జీవితంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో కూడా ఒక హ్యూమర్, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే తప్ప అలాంటి స్క్రిప్ట్లు రావు బయటికి. అది ఐ థింక్ మామూలుగా అంటే ఇప్పుడు ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన పెద్ద వంశీ గారు. హీ యూస్ టు కమ్ అప్పుడప్పుడు ఏమైనా కలవటానికి వచ్చి అనేవాడు, అంటే మన ఈస్ట్ గోదావరి మన నీళ్ళలోనే ఉందండి కామెడీ అని. ఈస్ట్ గోదావరిలో ఉంటుందంట ఆయన ఒపీనియన్. నాకు అది తెలియదు కానీ మోర్ దెన్ కామెడీ ఇట్స్ వెటకారం అండ్ విట్. అది కొంచెం ఫ్యామిలీలోనే ఉంది. అది సో కుటుంబ పరంగా అదంతా బై బర్త్ వచ్చిందనమాట, డిఎన్ఏలో ఉంది. ఓకే, సో ఇట్ గోస్. మిగతా సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే, అంటే కామికల్గా కామెడీగా ఉండకపోయినా కూడా అగైన్ మీ సినిమాలోని ఆ ఫీల్ ఉంటుంది, లైట్ హ్యూమన్ ఇమోషన్స్. అమ్మమ్మ.com అవ్వచ్చు, రాధామాధవ్ అవ్వచ్చు, ఎప్పుడు 2 వ్యక్తులు 3 వ్యక్తుల మధ్యనే డ్రామా నడుస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ అ మూవీ ఆర్ అ టెలివిజన్ సీరియల్. కామెడీ అన్నది మీరు చెప్పింది నాకు ఎక్కడో చోట చోటు చేసుకుంటుంది. స్టోరీ కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కడో చోట ఉండాలి, పట్టు వెడుపులాగా. దెన్ డ్రామా, హ్యూమన్ డ్రామా అండ్ ఆల్ దట్. అండ్ ఓన్లీ 2-3 మధ్యన జరిగించడం అంటే అది యాక్చువల్లీ బికాస్ నేను ఆలోచించలేను బియాండ్ దట్ సీన్. 10 మంది ఉండి ఫ్యామిలీ ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు ఇవన్నీ చేయలేము, నాకు రాదు. అందుకని ఓన్లీ బై ఫోర్స్ 2-3తోనే రాసుకుంటా. ఐ కాంట్ రైట్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ టు అ సీన్. ఓకే, అందుకని. సో మేబీ ఇట్స్ అ వీక్నెస్. వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటున్నారు మీరు. ఐ థింక్ ఎవరైనా అలాగే చేయలేము. యూ వర్క్ టువర్డ్స్ యువర్ స్ట్రెంగ్త్స్. Hi, I am KK Sendil Kumar. Catch me on an exclusive interview with Prema on Dialogue with Prema on iDreams.